ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో చాలా సఫర్ అవుతున్న మేజర్ ప్రాబ్లంలో హార్ట్ స్ట్రోక్‌లు అన్నది మనం ప్రతి వీడియోలోని, పేపర్‌లోని మనం చూస్తున్నాం. ఏజ్‌తో సంబంధం లేకుండా డాన్సులు వేస్తూ, అలాగే మనం ట్రావెలింగ్‌లోనూ లేదా సంథింగ్ నిద్రపోతూనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం చూస్తూనే ఉంటున్నాం. అలాంటిది ఇప్పుడు రేషియో చూసుకుంటే గత 4, 5 సంవత్సరాల కన్నా ఈ 2024లో వచ్చేసరికి 1 ఇయర్‌లోనే 15,00,000 మంది చనిపోవడం జరిగిందని సర్వేలో తేలింది. దానికి సంబంధించిన అన్ని సర్వేలు ఈ మధ్య కాలంలో ఇది రేషియో పెరుగుతుందని చెప్తున్నారు. ప్రతి నిమిషానికి 4-5 హార్ట్ స్ట్రోక్‌ల వల్లే చనిపోతున్నారు. అది సడన్ డెత్‌లు అవుతున్నాయి. అంటే దానికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా అందే టైం కూడా మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇవ్వకపోవడం వల్ల మనం చాలామంది చనిపోవడమే జరుగుతుంది. దీనికి సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఒకటే. దాన్ని రాబోయే టైంలో మనం ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న దానికి మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ గానీ, అలాగే మనం తినే ఆహారంలో ఏదన్నా మనం కావలసినవి కాకుండా అక్కర్లేనివి ఎక్కువ తినేయడం గానీ, అలాగే మనం మెడికేషను ఎలా పడితే అలా వాడేసినా గానీ, అలాగే మనం నిద్రపోయే విధానంలో లేట్ నైట్‌లు ఎక్కువ పడుకోవడం వల్ల ఇలాంటి చాలా కారణాలుంటాయి. దాంట్లో ఏ ఒక్కటి మీలో ఉన్నా గానీ, వెంటనే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కెళ్ళి హార్ట్‌కి సంబంధించిన టెస్టులు ఏ చిన్నది మీకు సింప్టమ్స్ కనపడినా వెంటనే టెస్టులు చేయించుకోండి. దానికి సంబంధించిన డాక్టర్‌లని సంప్రదించి వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో అవి చేయించుకోవాలి. లేని పక్షంలో ఇంకా నాకది ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకి నేచురోపతిలో మనం రాజేశ్వరి హెల్త్ కేర్ ద్వారా కొన్ని టెస్టులు మనం వాళ్ళకి తెలియజేస్తున్నాం ఫ్రీగా చేసి. చేసిన తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఇబ్బందిగా ఉంటే ఒక 3 మంత్స్‌కి కోర్స్ కింద మనం నేచురల్‌గా తగ్గేలాగా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ విధంగా ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన వెంటనే మీరు రాజేశ్వరి హెల్త్ కేర్‌కి వచ్చి దీనికి సంబంధించినయన్నీ కూడా టెస్టులు చేయించుకోండి. కన్సల్టెంట్ కూడా ఫ్రీగానే చూస్తున్నారు. కంప్లీట్‌గా ఇలా నా దగ్గరికి వచ్చిన ప్రతి మందిలో ముగ్గురికి నేనే చెప్తున్నాను. మీకు రాబోయే టైంలో ఇలాంటి రిస్క్ ఉంటుందని. దానికి సంబంధించినవి వాడించి నార్మల్ తీసుకొచ్చాక మళ్ళీ బయట ఏదైతే స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా పంపించి చెక్ చేయించుకోమంటున్నాను. ఈ విధంగా చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.